మోడీ గారి యొక్క ప్రపంచ నేతగా ఆయన రాణిస్తున్నారు. అలానే మన దేశంలో కూడా మనం అందరం మన ప్రధానికం ఆయనను బలపరిచినట్లయితే ఇంకా అనేకం ఇప్పుడు మన పాకిస్తాన్ని ఎదిరించడం కానీ ట్రంప్తో అనేక విధాలుగా ఆయన్ని మనం ఎదుర్కొని సుంకాల విషయంలో మనం స్వయం సమృద్ధిని సాధించడానికి మోడీ గారు ఎంతైతే కృషి చేస్తున్నారో ఆ కృషికి ఫలితంగా ఇదే జూబ్లీ హిల్స్లో మనం దీపక్ రెడ్డి గారిని గెలిపించినట్లయితే మనకి ఇంకా అండగా ఉండి ముందు రాష్ట్రంలో మన బీజేపీ ప్రభుత్వం రావడానికి కారణం ఇదవుతుంది. కాంగ్రెస్ కానీ వీళ్ళు ఏ మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలో ఆ మేరకు చేయలేకపోయినారు. వాళ్ళు అనేక విధాలుగా ఫెయిల్ అయినందు వలన మనం బీజేపీని కమలం పువ్వుకి వేసి మోడీ గారిని సమర్థించినట్లయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. నిర్మలా సీతారామన్ కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, పీయూష్ గోయల్ కానివ్వండి, అనేక మంది మినిస్టర్లు మంచి కృషితో మన రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా వాళ్ళు అభివృద్ధి చేస్తారని ఇక్కడ ప్రజల్ని కోరుతూ కమలం పువ్వుకే ఓటేయాలని మా